ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? పొంగనూరు అదిరిపోయింది, దద్దరిల్లింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ రోజే మీకు స్వాతంత్రం వచ్చింది. రేపటి నుంచి అన్ని కూడా మంచి రోజులే. గెలిసేది మనమే, అవునా కాదా? రెండోది, రామచంద్రారెడ్డికి సరైన మొగుడు పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపన చేసి సమర్థుడు చల్లాబాబు. బుల్లెట్ దోసకెళ్తుంది. తమ్ముళ్ళు, చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా. రెండోది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి మిడిసి పడుతున్నావు, కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా అని నేను అడుగుతున్నా. ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం, అవునా కాదా? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే, ఒకటి నేను, రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే. అంటే మేమందరం కూడా బానిసలం మీకు, అవునా కాదా? కాదా కాదా? రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు, పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అనుకుంటున్నాడు. బాగా కొవ్వెక్కిపోయింది. పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ఏ తమ్ముళ్ళు, ఆంబోతు కొమ్ములు విరుస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మీరే చూడబోతున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి, ఇంక నీకు నిద్రే లేదు. నిద్ర లేని రాత్రులు చూపించే బాధ్యత మాది. ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు. ఎన్డీఏ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైసీపీ అవినీతి అవినీతి అవినీతి. దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు? ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర, పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, బుంగనూరులో మీకు రోషం ఉందా? ఉందా యువత అని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా. నాకైతే అనుమానమే. మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ చేసుకొని వచ్చారు. తమ్ముళ్ళు, ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా. బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నాను. ఈరోజు ఈయన ఒక మంత్రి, దోపిడీ కోసం మంత్రి,
ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా సరే ఆ శివశక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాల నేను సీఎంగా ఉంటే మా హెరిటేజ్ను కూడా రానిరు. దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానిరు. అవునా కాదా? అదే మా ఊర్లో అన్ని పాలు పడతారులే తమ్ముళ్ళు. అంటే ఇదేమో ఆయన జాగీరా, వాళ్ళ నాన్న సొత్త, వాళ్ళ అబ్బ సొత్త, ఏమనుకుంటున్నాడు? లెక్కలేని తనం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మామిడికాయలు, అందులో కూడా కమిషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఆ విషయాలు చెప్పారు. నేను అడుగుతున్నా, మీ ఊర్లోనే ఆవులాపల్లి రిజర్వాయర్ అనుమతులు ఉన్నాయా తమ్ముళ్ళు? అనుమతులు లేకుండా ఎవడు కాంట్రాక్టర్? పిఎల్ఆర్ అవునా కాదా? పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? 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 అంటే పాప రైతుల పొట్టగొట్టి ఈ వ్యక్తి వాళ్ళ ఊర్లో నుంచి తరిమేయాలని. ఏంటి తమ్ముళ్ళు ఇది? రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు వస్తే ఈ ఊర్లో మీరుంటారని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, మంత్రులు వీళ్ళే, ఎంపీలు వీళ్ళే, కాంట్రాక్టర్ వీళ్ళే, మైనింగ్ లో వ్యాపారం వీళ్ళదే, ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం వీళ్ళదే, మద్య వ్యాపారం వీళ్ళదే. ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు తమ్ముళ్ళు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతనం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కడాన పవర్ మినిస్టర్ కూడా. ఏం తమిళలో కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి, పుంగనూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టు జరగని రోజు లేదు, వేల మంది మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు ఇప్పుడే రమేష్ రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్ అయిన చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఆ ఒక్క తమ్ముడే కాదు తమ్ముళ్ళు, నా దగ్గర చిట్టా అంతా ఉంది. 29/1/22లో చౌడేపల్లి బస్టాండ్ వద్ద టీడీపీ జెండా దిమ్మె అడ్డంగా ఉందని ఫిర్యాదు చేయించి దాన్ని కూలగొట్టినటువంటి దొంగ ఈ పాపాల పెద్దిరెడ్డి. నిరసన తెలియజేసిన నా తమ్ముళ్ళని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1/4/22 సదరు మండలంలో టీడీపీ నేత, కీలక నేత రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కాళ్ళు చితకు కొట్టేస్తే నేను చిత్తూరు హాస్పిటల్లో ఉండి ఆర్థిక సహాయం కూడా చేసి నేను చూసి వచ్చాను తమ్ముళ్ళు. అంటే ఎంత అరాచకమో మీరు చూడండి. ఇంకో పక్క 11/11/22 ఇక్కడే పుంగనూరులో టీడీపీకి అద్దెకిచ్చారని ఆ బిల్డింగ్ కూల్చన పోతే విధిలేని పరిస్థితిలో మేము ఇవ్వలేమంటే వేరేది ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాడు మన చల్లాబాబు.
25/12/22 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు తన సొంత స్థలంలో అడ్డుకున్నారంటే నవీన్ కుమార్ రెడ్డి దానికి అబ్జెక్ట్ చేశాడు. గోండాలు వచ్చి దాడులు చేశారు. అక్కడ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆయన్ని ఆయన తండ్రిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై నిరసన తెలియజేస్తే కార్యకర్తల్ని కేసులు పెట్టారు. కడాన చౌడేపల్లిలో మృత్యుంజయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన రమణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన ఇక్కడ రావడానికి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బెయిల్ కూడా రాదు. ఇప్పుడు ఇక్కడున్నాడు రామచంద్ర యాదవ్. పాపం పెద్దిరెడ్డి ఊరికి పోయాడు. ఊరికి పోతే ఆయన మీద దాడి చేసి 8 వెహికల్స్ కాల్ చేసి కడాన ఆయన మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు తమ్ముళ్ళు. అంటే పెద్దిరెడ్డి నీకెంత కొవ్వెక్కిపోయిందంటే నీ కొవ్వు కరిగిస్తా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఇదేగా తమ్ముళ్ళు సోమల మండలం పెదవుప్పరపల్లి ఇదేం కర్మ కార్యక్రమానికి చల్లా బాబు వెళితే నంజంపేట వద్ద దాడి చేశారు. 13 మంది పైన కేసులు పెట్టారు. చల్లా బాబు జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టి 10వ తారీఖున 8 మందిని అరెస్ట్ చేశారు. చౌడేపల్లి గువ్వల రమేష్ రెడ్డి ఏం తమ్ముళ్ళు వైసీపీ జెండా కట్టడం పైన అభ్యంతరం తెలియజేశాడు. 49 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. పెద్దిరెడ్డి తప్పించుకుంటావా నువ్వు? వదిలిపెడతానా నిన్ను? ఇంకో పక్క చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రెడ్డప్ప భూ ఆక్రమణ కేసులో 5 మంది పైన కేసులు పెట్టారు. తమ్ముళ్ళు మొన్ననే అంగల్లో నేనే అంగల్లుకు పోయి ఇక్కడికి వస్తున్నాను. నేరుగా చిత్తూరులో పూతల పట్టు మీటింగ్కి వెళ్తున్నాను. కొవ్వెక్కిన పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేపించి నా మీదనే కేసులు పెట్టారు. అక్కడి నుంచి దారిలో వచ్చాను. ఏం తమ్ముళ్ళు మనం ఏమైనా తప్పు చేశావా అని అడుగుతున్నా. 450 మందిని జైల్లో పెట్టారు. 800 పైన కేసులు పెట్టారు. ఏమనుకుంటున్నావు? ఖబర్దార్, నా మైండ్లో ఉంది. నరాల్లో జీర్ణించకపోయింది. గుండె రగిలిపోతా ఉంది. నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట నీ కథ తేల్చుకుంటా. నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారో అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా. రోషం ఉందా అని అడుగుతున్నా. పౌరుషం ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. నేను కూడా కెలారి, నల్లారి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నాం. సిద్ధాంతపరంగా విభేదిస్తాం. కానీ ఎక్కడికక్కడ
ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నేను ఇక్కడ ఇతను ఒక పద్ధతి అయితే జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఒకసారి తండ్రి చనిపోతే తల్లి లేని బిడ్డ అన్నాడు. రెండోసారి మీ అందరి దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత తమ్ముళ్ళు బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. ఎవరన్నా భరించే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, ఉన్నారా? నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? మా తమ్ముడు బాటిలే తెచ్చాడు, 60 రూపాయలు. ఇప్పుడెంత? 200 రూపాయలు. ఈ డబ్బుల్లో పాపాల పెద్దిరెడ్డి వాటా ఎంత? ఇంకో పక్క జగన్ జగ్గుబాయి వాటా ఎంత అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఒకప్పుడు 200 కరెంటు, ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, మీకు రోషం రాదు, కోపం రాదు, సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. నేను అందుకే అడుగుతున్నా, ఈ జగ్గుబాయి చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచన్నాడా లేదా? పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి. అన్ని పెరిగాయి, అవునా కాదా? తమ్ముళ్ళు 2019 కోడి కత్తి డ్రామా, కోడి కత్తి తెగిపోయి ఆయన హత్యా ప్రయత్నం చేశారంట. ఇప్పుడు గులకరాయి డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. మా తమ్ముళ్ళందరికీ గులకరాయి లేదు కానీ దెబ్బ మాత్రం తగిలింది. అందుకే ఎవరిని చూసినా బ్యాండేజ్. ఎవడికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్? ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా. ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు, హిట్లర్ మారిగా. పక్కన నార్త్ కొరియాలో ఒక ఆయన కిమ్, వాళ్ళ బ్రదర్ ఇతను జిమ్. అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు. మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు. అదే మారిగా ఈ కిమ్ కూడా, జిమ్ కూడా. ఎవరు ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి. మళ్ళా క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. నీ దగ్గర పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బంతా, ఖజానాలో ఉండవలసిన డబ్బులు నీ దగ్గర ఉంది. జూన్ 4వ తారీఖున కక్కిస్తా. ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా. పాపాల పెద్దడిది మీ డబ్బులే. ఈ
వసూలు చేయాలన్నా లేదా? సిట్ చేయాలన్నా లేదా? సిద్ధంగా ఉన్నారా మీరు? అందుకే తమ్ముళ్ళు, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు టైం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడలేం. కానీ ఈరోజు ఒకటే కొంతమందికి నేను చెప్తున్నా, ఇక్కడుండే మీ అందరికీ ముస్లిం సోదరులు ఇక్కడున్నారు, పొంగునూరులో ఎక్కువగా ఉంటారు. మీకు ఒక అష్యూరెన్స్ నేను ఇస్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంత వరకు మీకు ఎప్పుడూ అన్యాయం జరగదు. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయడంలో ముందున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అంటే నా గౌరవం. ఎస్సీల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని చట్టపరంగా పాస్ చేసి అమలు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేదవాళ్ళ పట్ల నిబద్ధత. మైనారిటీ సోదరులకు న్యాయం చేశాడు. నేను అడుగుతున్నా ఈ మిథున్ రెడ్డిని, ఢిల్లీలో ఏం చెప్పావు నువ్వు? సిఏ బ్రహ్మాండంగా ఉందని చెప్పాడా లేదా? ఎన్ఆర్సీ సమర్థించాడా లేదా? ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయాలు చేస్తావా నువ్వు? నువ్వే చెప్పావు, నువ్వే పొగిడావు, నువ్వే సమర్థించావు. ఇప్పుడు వచ్చి మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోతుందని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీలకు ముస్లిం